ఓకే. సో, నిన్నటి క్లాస్‌లో మనం టేబుల్ అండ్ మ్యాట్రిక్ విజువల్ మధ్యలో డిఫరెన్స్ ఏంటి? ఈ డ్రిల్ డౌన్ ఫీచర్ ఏంటి? ఈ ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నాం గదా! నిన్నటి క్లాస్‌లో. సో, హ్మ్, ఈరోజు ఏం చేద్దామంటే ఆహ్, ఇంకా ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంటది ఇక్కడ. హ్మ్, ఒకటి డ్రిల్ డౌన్ నేర్చుకున్నాం గదా! ఇంకొకటి డ్రిల్ త్రూ అనే ఫంక్షన్ ఉంటుంది. ఆ డ్రిల్ త్రూ అనేది చూద్దాం. డ్రిల్ త్రూ ఫంక్షన్ అంటే ఏంటి? ఈ 2 చాలా ఆహ్, ఈ ఎక్కువగా వాడే కమాండ్స్ పవర్ బిఐలో. సో, డ్రిల్ త్రూ అనేది ఎందుకు వాడతామంటే, ఇక్కడంటే మనకి డేటా తక్కువుంది కదా! సో, డేటా తక్కువుంది గాబట్టి సేమ్ విజువల్‌ని ఇక్కడ చూపిస్తాను. ఇక్కడంటే మనకి డేటా తక్కువుంది గాబట్టి, మనం ఒకటే విజువల్‌లోనే అన్నీ చూపిచ్చేసాం. కానీ చాలా కేసెస్‌లో ఎలా ఉంటదంటే, మనం ఈ డీటెయిల్డ్ పేజ్ ఉంది గదా! ఇది డీటెయిల్స్ పేజ్ కదా! అంటే ప్రతి ఒక్క సేల్ ఐడీకి ఎంత సేల్ అయింది, ఐడీ లెవెల్‌లో ఇన్ఫర్మేషన్ ఉంది గదా! ఇలాంటివి మనం డిస్‌ప్లే చేయము మెయిన్ పేజెస్‌లో. ఇలాంటివి సబ్సిక్వెంట్ టేబులర్ వ్యూస్‌లో ఇస్తాం. మెయిన్ దాంట్లో ఓన్లీ ఇట్లా హై లెవెల్ గ్రాఫ్స్ ఇస్తామనమాట. కాకపోతే ఇప్పుడిక్కడ 104 ప్రొడక్ట్ కానీ, 105 ప్రొడక్ట్ ఇట్లన్నీ ఉన్నాయి గదా! ఇన్ఫర్మేషను. సో, ఇక్కడ ఓకే. ఇక్కడ 5 క్వాంటిటీ సేల్ అయింది. సో, యూజర్ దీన్ని డీప్ డైవ్ చేసి దీంట్లో ఏ కస్టమర్ కొన్నాడు, ఏ ఏ రోజు సేల్ అయింది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అన్నీ చూడాలనుకున్నాడనుకో, ఇక్కడ లేదు గదా! ఆ ఇన్ఫర్మేషన్ చూడ్డానికి. సో, అప్పుడు మనం డ్రిల్ త్రూ కమాండ్స్ వాడి మనకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉన్న పేజ్‌కి నావిగేట్ చేస్తాం యూజర్స్‌ని. సో, ఫస్ట్ ఏం చేస్తానంటే, ఈ సేల్స్ ఐడీ పేజ్‌ని ఒక డీటెయిల్డ్ పేజ్‌గా క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఏం చేస్తాము, చాలా కేసెస్‌లో మన దగ్గరున్న టేబుల్‌లో ఉన్న కాలమ్స్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా యూజ్ చేసేస్తాం ఇక్కడ. ఓకే. దీంట్లో ఓన్లీ నాకు హైరార్కీ వద్దు. ఓన్లీ సేల్ డేట్ తీసుకుంటాను. సేల్ డేట్ కావాలి. సేల్ ఐడీ, ఇది కస్టమర్ ఐడీ. ఓకే. సో, ఈ డీటెయిల్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ఉంది గదా! ఈ ఇన్ఫర్మేషన్ చూపించాలనుకుంటున్నాను. ఓకే. సో, అప్పుడేం చేస్తామంటే ఇక్కడ ఇక్కడ మనం యూజ్ చేసింది ప్రొడక్ట్ ఐడీ కదా! సో, ఏ పేజ్ ఏ పేజ్‌కైతే మనం నావిగేట్ అవ్వాలో ఆ పేజ్‌లో ఇక్కడ ఆప్షన్ ఉంది కదా! డ్రిల్ త్రూ. సో, ఈ డ్రిల్ త్రూ కమాండ్‌కి మనం ప్రొడక్ట్ ఐడీ ఈ ఈ ఈ పేజ్ నుంచి ప్రొడక్ట్ ఐడీని బేస్ చేసుకొని ఈ పేజ్‌కి నావిగేట్ అవ్వాలి. రైట్? సో, ఇక్కడ మనం ఈ విజువల్ మీద క్లిక్ చేసి ఆహ్, ఇది పేజ్ లెవెల్ ఇన్ఫర్మేషన్. ప్రొడక్ట్ ఐడీని తీసుకొచ్చి ఇక్కడ పెడతామనమాట డ్రిల్ త్రూలో. సో, డ్రిల్ త్రూలో పెట్టేసి వదిలేస్తాం. ఇప్పుడు ఇక్కడికొచ్చారంటే రైట్ క్లిక్ ఇస్తే ఈ డ్రిల్ త్రూ ఆప్షన్ ఇక్కడ ఎనేబుల్ అవుతుంది చూడండి. సో, ఈ డ్రిల్ త్రూ అని ఉంది. ఇది పేజ్ నేమ్. సో, దీనిపైన ఇట్లా క్లిక్ చేస్తే ఇక్కడికొస్తుంది. ఇక్కడికొస్తున్నప్పుడు ఎలా వస్తుంది అంటే, నేను ఈ 101 మీద క్లిక్ చేసి డ్రిల్ త్రూ చేశాను గదా! సో, బై డిఫాల్ట్ 101 మీద ఫిల్టర్ అయిపోయి ఆ వాల్యూ మాత్రమే చూపిస్తుంది. ఇప్పుడు అట్లా లేకుండా నేను మళ్ళీ బ్యాక్‌కెళ్ళి 104 మీద డ్రిల్ త్రూ చేసి వచ్చాననుకో, సో, ఇక్కడ చూస్తే ఫిల్టర్ 104కి ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అయిపోతుంది. ఈడికొచ్చాక ఈ బ్యాక్ కమాండ్ ఉంది గదా! సో, మనం సర్వర్‌లో పబ్లిష్ చేసినప్పుడు డైరెక్ట్ క్లిక్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మనం డెస్క్‌టాప్‌లో ఉన్నప్పుడు మనం కంట్రోల్ ప్రెస్ చేసి క్లిక్ నొక్కాలి. అప్పుడు మళ్ళీ బ్యాక్ ఇక్కడికొచ్చేస్తుంది. ఓకేనా? అర్థమైందా డ్రిల్ త్రూ అనేది? సో, డ్రిల్ త్రూ అనేది ఆహ్, ఏం ఏ ఏమవుతుందంటే మన విజువలైజేషన్ పేజ్ నుంచి ఒక డీటెయిల్డ్ పేజ్‌కెళ్ళడానికి మనం అట్లా డ్రిల్ త్రూ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మనం నావిగేట్ అయితాం ఒకదాని నుంచి ఒకదానికి. ఇది చాలా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. డ్రిల్ త్రూ అనేది చాలా యూజ్‌ఫుల్ ఫంక్షనాలిటీ. ఓకేనా? ఆహ్, ఇది డ్రిల్ త్రూ. డ్రిల్ డౌన్‌కి, డ్రిల్ త్రూకి ఉన్న డిఫరెన్స్ ఇది. ఆహ్, ఇంకొకటేంటంటే ఇప్పుడు ఈ పేజ్ ఉంది గదా! నేనిప్పుడు ఇక్కడ గూడా ఎళ్ళా. సంథింగ్ ఈ పేజ్‌లకొచ్చి ఈ పేజ్‌లో గూడా డ్రిల్ త్రూ వాడొచ్చు. ఈ సేమ్ ఇన్ఫర్మేషన్ ఉన్న పేజెస్‌లో. ఈ టేబుల్ ఉంది గదా! సో, ఈ టేబుల్‌లో గూడా నేనేం చేస్తానంటే డ్రిల్ త్రూ కమాండ్‌లో ప్రొడక్ట్ ఐడీ పెడతాను. ఓకేనా? ఇప్పుడు ఇక్కడికొచ్చామనుకో చూడండి. డ్రిల్ త్రూలో ఇప్పుడు ఆ డాక్స్‌ది గూడా మనకు చూపిస్తుంది. ఇప్పుడు ఆ 101 మీద క్లిక్ చేస్తా కాబట్టి ఆ 101 మాత్రమే ఇక్కడ హైలైట్ అవుతుంది. ఓకేనా? అట్లా మనం మల్టిపుల్ పేజెస్ కూడా డ్రిల్ డౌన్ అవ్వచ్చు. ఇప్పుడు ఆహ్, ఇక్కడ ఏం చేసాం మనం ఆ ప్రొడక్ట్ ఐడీని 2 చోట్ల డ్రిల్ డౌన్ ఆప్షన్‌లో పెట్టాం కాబట్టి 2 ఆప్షన్స్ కనపడతాయి. అట్లా మనకి ఇష్టమున్నన్న పేజెస్ నుంచి ఇంకా మిగతా పేజెస్ కూడా మనం ఇట్లా కమాండ్స్ ఇస్తాం. ఓకేనా?
నుండి డ్రిల్ డౌన్, డ్రిల్ త్రూ ఈ 2 ఆప్షన్స్ అయిపోయింది. సో, నెక్స్ట్ మనం ఫార్మాటింగ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఫిల్టరింగ్ ఆప్షన్స్. ఓకే. సో, ఇప్పుడు ఫిల్టరింగ్ ఆప్షన్స్, స్లైసర్స్ గురించి కొద్దిసేపు డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో, ఇప్పుడేంటంటే దీని గురించి మనం లైట్‌గా ముందు గూడా డిస్కస్ చేసాం. ఇప్పుడేం చేస్తామంటే ఈ ఫిల్టర్స్ తీసేస్తాం. ఫిల్టర్స్ తీసేస్తే మొత్తం ఇట్లా టేబులర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది గదా! సో, ఈ డేటాని మనం ఫిల్టర్ జేయడానికి మల్టిపుల్ మెథడ్స్ ఉంటాయి గదా! సో, ఫస్ట్ ఆహ్, మోస్ట్ కామన్‌లీ యూజ్డ్ ఫిల్టరింగ్ ఏంటి అంటే స్లైసర్స్. అంటే దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అంటే ఫిల్టర్ ఆన్ ఆల్ పేజెస్, ఫిల్టర్ ఆన్ పేజ్, ఫిల్టర్ ఆన్ దిస్ విజువల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఈ విజువల్‌లో మనకి ఒక సెర్టైన్ డేటా అసలుకే అవసరం లేదు అని అనుకున్నప్పుడు దాన్ని డైరెక్ట్ ముందే తీసేస్తాం. ఓకే. ఇలా కాకుండా మనకు డైనమిక్‌గా ఫిల్టర్ వేరియబుల్స్ మారాలి. యూజర్‌కి ఫిల్టర్ చేయడానికి ఆప్షన్ ఉండాలి అనుకున్నప్పుడు మనం స్లైసర్ విజువల్ ఉంది కదా! సో, ఈ స్లైసర్ అనేది ఇది మీరు ఆప్షన్ చూస్తే కూడా ఇక్కడ మీకు ఫన్నల్ ఆప్షనే కనపడుతుంది. ఇది ఫిల్టర్ ఆప్షన్. సో, ఇది మనం తీసుకున్నప్పుడు ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే యూజువల్‌గా మనకి కింద ఒక వేరేది ఏదైనా పెద్ద టేబుల్ ఉందా చూద్దాం. ఓకే. ఈ ఆర్డర్స్ అన్న టేబుల్ నుంచి చూపిస్తాను. ఎందుకంటే అక్కడ మనకి డేటా ఎక్కువ ఉంది కాబట్టి. టేబుల్ విజువల్ తీసుకుంటాను. ఇది కొత్త డేటా. సో, ఏదో కొంత ఇన్ఫర్మేషన్ వాడదాం. ఆర్డర్ డేట్, ఆర్డర్ ఐడీ, ఆహ్, ప్రాఫిట్, ప్రొడక్ట్ నేమ్, ప్రొడక్ట్ కంటైనర్, సేల్స్ అమౌంట్, సేల్స్ రో, షిప్ డేట్, స్టేట్ ప్రాఫిట్స్, యూనిట్ ప్రైస్, పోస్టల్ కోడ్. ఓకే. ఈ టేబుల్ చూసారనుకో, ఇన్ని రోజులు మనం చిన్న చిన్న డేటాని చూస్తున్నాం గదా! సో, ఇలా చూస్తున్నప్పుడు మనకి ఆహ్, ఎక్కువ డేటా ఉంది ఇక్కడ. వీటన్నిటిని ఫస్ట్ ఓన్లీ ఇలా తీసుకునేస్తాను. షిప్ డేట్‌ని గూడా. ఆర్డర్ ఐడీస్ కౌంట్ వద్దు నాకు. డోంట్ సమ్మరైజ్ చేస్తాను. ఎందుకంటే ఐడీస్ ఇది నంబర్ కాదు గదా! నాకు స్ట్రింగ్ లాగా కావాలి గాబట్టి సేమ్ రో ఐడీని గూడా డోంట్ సమ్మరైజ్ చేస్తాను. ఓకే. సో, ఇక్కడ మీరు చూసారనుకోండి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది గదా! మనకి. ఇక్కడ డేటా 2010 నుంచి 2011 వరకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇట్లా మనం యూజర్‌కి ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక సెర్టైన్ మంత్ డేటానే చూడాలనుకున్నప్పుడు, అప్పుడు ఇలా వాళ్ళకి పాసిబుల్ అవ్వదు గదా! ఇట్లా ఫిల్టర్ చేసుకోవడం. అప్పుడు ఈ మనం స్లైసర్ కమాండ్స్ అన్నీ యూజ్ చేస్తాం. ఇక్కడికొచ్చి బోర్డర్ ఆన్ చేస్తా. ఓకే. సో, ఆ స్లైసర్ కమాండ్స్‌లో ఫస్ట్ ఏం చేస్తాము, ఎక్కడన్నా పక్కన క్లిక్ చేసి స్లైసర్ కమాండ్ మీద క్లిక్ చేస్తాం. అప్పుడు ఇట్లా మనకి స్లైసర్ విజువల్ ఓపెన్ అవుతుంది. సో, స్లైసర్ విజువల్ ఓపెన్ అయ్యాక దాన్ని రీషేప్ చేసుకొని, దీని లోపల మనం ఏ ఫీల్డ్‌ని పెట్టాలనుకుంటున్నాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఆర్డర్ డేట్‌ని ఈ స్లైసర్ లోపు యూజ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా? సో, ఆర్డర్ డేట్‌ని డ్రాగ్ చేసి ఇక్కడ పెడతాను. లేదంటే ఇక్కడ ఫీల్డ్ ఆప్షన్‌లో పెట్టేస్తాను. సో, ఇప్పుడేంటంటే ఇది డేట్ కదా! సో, పవర్ బిఐ ఏం చేస్తుంది, స్లైసర్ డేట్‌ని మనం ఇక్కడ పెట్టినప్పుడు ఇది దీన్ని డేట్ కింద రికగ్నైజ్ చేసేసింది. కాబట్టి మాక్సిమం డేట్ ఎంతుంది మనకి, ఎండ్ ఆఫ్ 2013 ఉంది. స్టార్టింగ్ డేట్ ఫస్ట్ ఆఫ్ 2010 ఉంది గదా! సో, ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇలా పెట్టి స్టార్ట్ రేంజ్, ఎండ్ రేంజ్ ఇలా చూపిస్తుంది. అప్పుడు మనం ఈ స్లైసర్‌ని యూజ్ చేసి మన డేట్ రేంజ్‌ని చేంజ్ చేయొచ్చు. డేట్ రేంజ్ చేంజ్ చేసే కొద్దీ మనకిక్కడ డేటా డిస్‌ప్లే అవ్వడం గూడా ఆహ్, మారుతుంది. ఓకేనా? సో, ఇప్పుడు నాకిలా వద్దు. నాకు స్టార్ట్ డేట్‌ని నేను ఫిక్స్ చేయాలి. ఎండ్ డేట్‌ని ఫిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ క్లియర్ సెలక్షన్ మీద క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసిన సెలక్షన్ మొత్తం క్లియర్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు దీన్నెలా ఫార్మాటింగ్ చేస్తాం? మనం వాడుతున్న ఫీల్డ్ డేట్ అయినప్పుడు స్లైసర్ ఫార్మాటింగ్‌లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి చూడండి. స్లైసర్ సెట్టింగ్స్‌లో ఇక్కడ ఏంటి బై డిఫాల్ట్ ఇలా వస్తాయి. అంటే వర్టికల్ లిస్ట్ కావాలి. ఇప్పుడు వర్టికల్ లిస్ట్ క్లిక్ చేస్తే ఉన్న డేట్స్ అంతా ఇలా డిస్‌ప్లే అయితాయి. డేట్‌లో ఇట్ డజంట్ మేక్ సెన్స్ కదా! ఇట్లా ఎక్కువ డేటా ఉన్నప్పుడు ఇట్లా వర్టికల్ లిస్ట్ ఇస్తే ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఇంకొకటి టైల్ అని ఇచ్చామనుకో,
అప్పుడు ఉన్న ప్రతి డేటు ఇట్లా ఒక సెపరేట్ టైల్ లాగా ఫార్మ్ అవుతుంది. ఒక టైల్‌ని క్లిక్ చేస్తే ఓన్లీ ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది. మళ్ళీ దాన్ని క్లిక్ చేస్తే మొత్తం డేటా వస్తుంది. ఇక్కడ కూడా మనకి టైల్ డజంట్ మేక్ సెన్స్. టైల్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి ఉండడం ఇలా టైల్‌లో యూజ్ చేసే మనకి డిఫరెంట్ అవైలబుల్‌వి హార్డ్‌లీ ఒక 5 6 లెస్ థాన్ 10 ఉన్నప్పుడు ఇలాంటి టైల్ విజువల్ యూజ్ చేస్తామనమాట. ఇంకొకటి ఇలా యూజ్ చేయడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే విజువల్‌గా కొద్దిగా అప్పీలింగ్‌గా కనపడుతుంది డేటా. ఇలాంటివి రీజన్స్. ఓకే. సో, నెక్స్ట్ ఇంకోటేంటంటే బిట్వీన్ మనం ముందు చూస్తున్నట్టు బిట్వీన్ ఏ రెండిటికి మధ్యలో ఉండాలి. ఇంకొకటి బిఫోర్ అంటే ఇప్పుడు బిఫోర్ కమాండ్ వాడినప్పుడు ఆఫ్టర్‌కి గదా ఇలా ఉండాల్సింది. ఇటు చూసారా? ఇది ఆఫ్టర్ అని ఉంది. ఆఫ్టర్‌కి కానీ ఇక్కడ కొద్దిగా ఇంట్యూషన్ డిఫరెంట్‌గుంది. అంటే ఇది కొద్దిగా వీళ్ళు రివర్స్ చేసినట్టున్నారు. ఎందుకంటే ఆఫ్టర్ అంటే ఒక పర్టిక్యులర్ డేట్ తర్వాత మనకి సెలక్షన్ చేయడానికి ఆప్షన్ ఉండాలి. కానీ ఇక్కడ ఉల్టా ఉంది చూడండి. ఆఫ్టర్ సెలెక్ట్ చేసినప్పుడు ఒక పర్టిక్యులర్ డేట్‌కి ముందు ముందు వరకు ఇట్లుంది. ఎండ్ డేట్ ఫిక్స్ అయింది గదా! కానీ ఇంటెన్షన్ అర్థమైంది గదా! ఇక్కడ ఈ రెండిట్లో ఒకటి వాడడం వల్ల మనకి మాక్సిమం డేట్ ఫిక్స్ అయిపోతుంది. కానీ మినిమమ్ ఎంతుండాలి అనేది మనం స్టార్ట్ డేట్ ఎంతుండాలనేది మనం డిసైడ్ చేయొచ్చు. వేరేస్ ఇది సెలెక్ట్ చేస్తున్నప్పుడు స్టార్ట్ డేట్ ఫిక్స్ అయిపోతుంది. ఎండ్ డేట్ ఎంతుండాలి అనేది మనం సెలెక్ట్ చేస్తున్నాం. ఓకేనా? ఇది కొద్దిగా కౌంటర్ ఇంట్యూటివ్‌గా ఉంది. నెక్స్ట్ వచ్చి డ్రాప్ డౌన్. సో, డ్రాప్ డౌన్ చేస్తే ఏమవుతుందంటే వర్టికల్ లిస్ట్ లాగానే కాకపోతే లిస్ట్ ఇలా మనకి డ్రాప్ డౌన్‌లో కనపడుతుంది. ఇక్కడ మనకు కావాల్సిన డేట్స్‌ని మనం సెలెక్ట్ చేస్తే ఒక డేట్ సెలెక్ట్ చేస్తే ఆ 3 ఎంట్రీస్ వచ్చాయి. ఇంకొకటి కూడా కావాలంటే అప్పుడు కంట్రోల్ పట్టుకొని ప్రెస్ సెలెక్ట్ చేస్తే మల్టిపుల్ డేట్స్‌ని కూడా మనం సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి సెర్చ్ ఆప్షన్ లేదు కదా! సెర్చ్ ఆప్షన్ ఎనేబుల్ చేయాలి అంటే ఈ విజువల్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ 3 డాట్స్ వస్తాయి కదా! విజువల్ ఆప్షన్స్ విజువల్ మీద మీకు క్లిక్ చేస్తే ఇక్కడ వస్తున్నాయి కదా! 3 ఆప్షన్స్. ఈ ఆప్షన్స్‌ని చూపించడానికి దీన్ని కొద్దిగా చిన్నది చేస్తాను. నేను ఆల్వేస్ ఏ విజువల్‌ని వాడినా నేను బోర్డర్ పెడతాను. నాకప్పుడు అది క్లియర్‌గా కనపడుతుంది కదా! ఎక్కడి వరకు ఉందని. ఓకే. సో, ఇప్పుడు మనం ఈ విజువల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఈ ఆప్షన్ కమాండ్ వచ్చింది. అప్పుడప్పుడు మా ఇది చాలా పైనుందనుకోండి. అప్పుడు ఆప్షన్ కమాండ్ కింద ఎనేబుల్ అవుతుంది. అప్పుడు దీనికి అతికిచ్చి పెడితే ఇది మనకు కరెక్ట్‌గా కనపడదు. అందుకే ఏ 2 విజువల్స్ మధ్యలో కనీసం ఒక 3 పిక్సెల్స్, 5 పిక్సెల్స్ గ్యాప్ పెట్టుకోవడం బెటర్. ఓకేనా? సో, ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. చూడండి. సెర్చ్ బటన్ ఆప్షన్ ఒకటి చూపిస్తుంది. అవునండి. ఇప్పుడు నేను సేమ్ స్లైసర్‌ని కాపీ చేసి దీంట్లో ప్రొడక్ట్ ప్రావిన్స్ ఆర్ స్టేట్ పెడతాను. ఓకేనా? ప్రావిన్స్ ఆర్ స్టేట్ పెట్టినప్పుడు ఇక్కడ నాకు సెర్చ్ చేయడానికి ఆప్షన్ లేదు గదా! ఒక పర్టిక్యులర్ స్టేట్‌ని చేయాలంటే. ఆ! ఓకే. ఇది డేట్ విజువల్ గాబట్టి ఇక్కడ మనకి సెర్చ్ ఆప్షన్ ఎనేబుల్ అవ్వట్లేదు. ఇక్కడ చూడండి ఇది మనకి టెక్స్ట్ విజువల్. ఇక్కడ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసాం. కానీ ఇప్పుడు నేను ఓన్లీ కొలరాడో సెలెక్ట్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ కనపడింది. ఒకవేళ కింద ఎక్కడో ఉంటే కష్టం గదా! ఇట్లా స్క్రోల్ చేయడం. సో, అప్పుడు నేనేం చేస్తానంటే ఈటికొచ్చి ఈ సెర్చ్ ఆప్షన్ ఎనేబుల్ చేస్తాను. సో, సెర్చ్ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ సెర్చ్ బార్ వస్తుంది. ఇప్పుడు నేను కొలరాడో నాకు కావాల్సిన స్టేట్స్ ఇప్పుడు వాషింగ్టన్ లేదంటే అయోవా కావాలంటే ఆహ్, అయోవా సెలెక్ట్ చేస్తే మనకు ఆ స్టేట్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే ఓన్లీ అది మాత్రం డేటా వస్తుంది. సో, ఇట్లా మనకి సెర్చ్ ఆప్షన్ మనం యూజ్ చేయడం కూడా మనకి చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఇంకొకటి హ్మ్, డేటాకే వద్దాం. ఫస్ట్ డేట్‌లో ఏవేవి ఉన్నాయి ఇంకా ఆప్షన్స్. సో, స్లైసెస్ ఇట్లా డ్రాప్ డౌన్ ఆప్షన్స్ కానీ, ఇంకా రిలేటివ్ డేట్స్ అంటే ఆహ్, రిలేటివ్ డేట్స్ ఏమవుతుందంటే కరెంట్ డేస్ డేస్ నుంచి అవుతుంది. సో, సెలెక్ట్ 3 డేస్ అని పెట్టామనుకో, మనకి ఈరోజు డేట్ నుంచి తీసుకుంటుంది. ఈరోజు డేట్ ఎంత 16 కదా! సో, లాస్ట్ 1 డే ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నదే 2013 వరకు కదా! సో, మనకి ఏం డేటా రాదు. సో, ఇప్పుడు ఇయర్స్‌లో పెట్టి లాస్ట్ 5 ఇయర్స్ ఇన్ఫో తీసుకో. 5 ఇయర్స్ కూడా లేదు. ఓకే. లాస్ట్ 10 ఇయర్స్ వరకు ఇన్ఫర్మేషన్ తీసుకుంటే అది కూడా లేదు. ఎందుకంటే 2014 వరకే వస్తుంది. మన డేటా 2011, 13 వరకే ఉంది కదా!
ఇప్పుడు లాస్ట్ 11 ఇయర్స్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే నా రేంజ్ ఏమొస్తుంది? డేట్ రేంజ్ దీన్ని కొద్దిగా పెద్దది చేస్తాను. డేట్ రేంజ్ 17/8/2013 నుంచి 16/8/2024 వరకు వస్తుంది కదా! ఇట్లా మనం రిలేటివ్‌గా ఈ కేస్‌లో మనకి డేటా ఓన్లీ 2013 వరకు ఉంది. పాత డేటా కాబట్టి. ఇలా మనం రిలేటివ్‌గా ప్రతిసారి రిపోర్ట్ ఓపెన్ చేసినప్పుడు నాకు లాస్ట్ 6 మంత్స్ డేటా మాత్రమే కనపడాలి. అంతకుముందు డేటా కనపడకూడదు అనుకున్నప్పుడు ఇట్లా రిలేటివ్ డేటా యూజ్ చేసి మనం లాస్ట్ లాస్ట్ 11 డేసా, నెక్స్ట్ 11 డేసా అప్పుడప్పుడు మనకి ఒకవేళ అంటే ఫ్యూచర్ ఫోర్‌కాస్ట్ డేటా గూడా మనకుంటదనుకో, అప్పుడు మనం నెక్స్ట్ నెక్స్ట్ కొన్ని ఇయర్స్ డేటా, నెక్స్ట్ 6 మంత్స్ డేటా కనపడాలి. అలాంటివి గూడా జేయొచ్చు. ఇంకొకటేంటంటే మనం డైరెక్ట్ హ్మ్, ఇక్కడ రేంజ్ గూడా డిఫైన్ జేయొచ్చు. ఇప్పుడు దిస్ ఇయర్ అని చేస్తే ఏమవుతుంది చూడండి. 1 నుంచి ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ వరకు వస్తుంది. ఇప్పుడు దిస్ మంత్ అని పెడితే అప్పుడు ఓన్లీ ఈ మంత్ ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది. ఇలాంటివి మనం ఇక్కడ కమాండ్స్ చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఉన్న మల్టిపుల్ ఫిల్టర్ ఆప్షన్స్ యూజ్ చేసి. ఓకేనా? రిలేటివ్ డేట్ ఇంకా రిలేటివ్ టైమ్ అంటే ఇంకా మినిట్స్, సెకండ్స్ ఆ లెవెల్‌లో వస్తుంది ఇక్కడ చేస్తే. మినిట్, సెకండ్, అవర్ ఇది ఎలా ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుందంటే మనకి ట్రాన్సాక్షనల్ డేటా గాని, లైవ్ డేటా అలా ఉంది. విత్ మినిమమ్ టైమ్ డిఫరెన్స్‌తో డేటా వస్తుంది అనుకున్నప్పుడు ఓన్లీ ఈ మినిట్‌లో వచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రమే డిస్‌ప్లే అవ్వాలి. ఇలాంటివి కూడా మనం కమాండ్స్ యూజ్ చేస్తాం. ఓకేనా. సో యూజువల్లీ మన డేట్ కమాండ్స్కి ఇలా బిట్వీన్ కమాండ్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా. సో బిఫోర్ ఆఫ్టర్ ఇలాంటివి యూజ్ చేస్తాం డైరెక్ట్ డేట్ వాడినప్పుడు. ఒకవేళ డేట్ కాదు నేను ఇయర్ వాడతా అని అనుకున్నారనుకో, అప్పుడు ఏం చేస్తామంటే ఈ కమాండ్ ఉంది కదా, ఇక్కడ వచ్చి డేట్ హైరార్కీ సెలెక్ట్ చే ఫస్ట్ ఇది తీసేసి ఓన్లీ డేట్ పెడతాను. అంటే డేట్ విజువల్ని అప్పుడప్పుడు ఎలా చూపిస్తామంటే దీన్ని డ్రాప్ డౌన్ పెడదాం. ఓకే, కంట్రోల్-C కంట్రోల్-V దీన్ని కాపీ చేసి నేను ఎలా చేస్తానంటే డేట్‌ని ఫస్ట్ ఇక్కడ ఓన్లీ ఇయర్ తీసుకుంటాను. హైరార్కీ ఓపెన్ చేసి ఓకేనా. ఇప్పుడు ఓన్లీ ఇయర్ వస్తుంది కదా ఇన్ఫర్మేషన్. సేమ్ ఈ డేట్‌ని దీంట్లో మంత్ పెట్టుకుంటాం. ఫార్మాటింగ్ డేట్ హైరార్కీ సెలెక్ట్ చేసి ఇయర్ తీసేసి మంత్ పెట్టుకుంటాం. ఓకేనా. సో మళ్ళీ దీన్ని కాపీ చేసి ఇక్కడ ఇప్పుడు యాక్చువల్ డేట్ పెడతాం. ఓకేనా. ఆర్డర్ డేట్ ఓన్లీ యాక్చువల్ డేట్ పెడతాము. ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, నేను ఇప్పుడు ఒకవేళ 2012 సెలెక్ట్ చేస్తే 2012లో జనవరి మంత్ సెలెక్ట్ చేస్తే అప్పుడు నాకు జనవరిలో ఫిబ్రవరి సెలెక్ట్ చేస్తే ఇప్పుడు ఏమవుతుందంటే దీని ప్రకారం ఇక్కడ డేటా ఆల్రెడీ ఫిల్టర్ అయిపోతుంది. అందుకే చూడండి ఫెబ్లో ఓన్లీ 28 డేస్ ఉంటాయి కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే నాకు ఇట్లా చూపిస్తుంది. సో అప్పుడప్పుడు యూజర్స్ ఇలా అడుగుతారు మనకి ఏంటంటే, నాకు ఆ స్లైసర్ కంటే కూడా నాకు ఇట్లా ఇయర్ ఇట్లా ఫిల్టర్ ఇచ్చేయండి, నేను ఇలా ఫిల్టరింగ్ చేసుకుంటానని. కొందరు లేదు నాకు స్లైసర్ ఇచ్చేస్తే నాకు కావాల్సిన దాన్ని బట్టి నేను స్లైసర్ యూజ్ చేసుకుంటాను అని అంటారు. అప్పుడు మనం అలా అలా స్లైసర్ విజువల్ ఇస్తాం. ముందు చూసినట్లు ఇట్లా బిట్వీన్ ఫిల్టర్ ఇచ్చేస్తే ఆమ్, వాళ్ళు ఇక్కడ మనకి టైప్ చేయడానికి కూడా ఆప్షన్ ఉంటుంది కదా. సో వాళ్ళు ఏమంటారంటే మాకు కావాల్సిన డేట్ రేంజ్ మేము పైన టైప్ చేసుకుంటాం, దాని ప్రకారం ఇక్కడ టైప్ చేయొచ్చు, ఇట్లా మనం వచ్చి సెలెక్ట్ కూడా చేయొచ్చు అనమాట. ఓకేనా. దాని ప్రకారం మేము ఫిల్టర్ చేసుకుంటా ఉంటాం. ఇది డేట్ రిలేటెడ్ మనం వాడే డిఫరెంట్ స్లైసర్ సెట్టింగ్స్ అన్నమాట. సో ఇంకొకటి ఇలా కాకుండా ఇప్పుడు ఇవి రిమూవ్ చేసేస్తున్నాను. ఓకే, ఇది అర్థమైంది కదా. ఓన్లీ ఇది మాత్రం బిట్వీన్ సెట్టింగ్ మాత్రం ఉంచేసి మిగతాది డేట్ మొత్తం రిమూవ్ చేస్తాను. సో యూజువల్గా మనకి రిపోర్టు కరెక్ట్గా బాగా కనపడడానికి అన్ని స్లైసర్స్ని సేమ్ హైట్ అండ్ విడ్త్ పెట్టడము ఇలాంటివన్నీ చేస్తాం అనమాట, బ్యూటిఫికేషన్ పార్ట్స్ అన్ని తర్వాత. ఓకే, సో నెక్స్ట్ స్లైసర్స్లో ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ప్రోడక్ట్ కంటైనర్ ఒకటి తీస్తుంది. సో
సో, ఈ ప్రొడక్ట్ కంటైనర్ ఇలా ఉన్నాయి గదా! మల్టిపుల్ ఉన్నాయి. సో, ఇప్పుడు ఈ ప్రొడక్ట్ కంటైనర్‌ని నేను ఇట్లా ఐకాన్ లాగా యూజ్ చేస్తాను అని అనుకుంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఓన్లీ టెక్స్ట్ వాల్యూ కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ కూడా మీకు తక్కువ కనపడుతున్నాయి ఓన్లీ. వెర్టికల్ లిస్టా, టైల్ లిస్టా, డ్రాప్ డౌన్ లిస్టా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది. సో, ఇది గూడా అదే గాబట్టి స్టేట్ ప్రావిన్స్ అన్నది గూడా కాబట్టి అది గూడా ఈ 3, 4 ఆప్షన్సే కనపడతాయి. ఓకేనా? సో, ఇది ఇప్పటి వరకు డిస్‌ప్లే స్టైల్ గదా! ఇంకొకటి సెలక్షన్ ఆప్షన్స్ ఉంటది. సో, బై డిఫాల్ట్ మనం సెలక్షన్ ఆప్షన్ ఏం చేస్తామంటే మల్టీ సెలెక్ట్ విత్ కంట్రోల్ అన్నది ఉంటది. చూడండి ఇక్కడ కమాండ్ నేమ్ చూస్తే మల్టీ సెలెక్ట్ విత్ కంట్రోల్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ గూడా జూడండి. ఇక్కడ నేను అలబామా సెలెక్ట్ చేశా. మళ్ళీ అరిజోనా మీద క్లిక్ చేస్తే అలబామా అన్‌సెలెక్ట్ అయిపోతది. ఇప్పుడు నాకు ఈ 2 కావాలి అంటే కంట్రోల్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేస్తే 2 సెలెక్ట్ అయితాయి. ఇప్పుడు ఈ సెట్టింగ్‌ని ఇలా కాకుండా నేను సింగిల్ సెలెక్ట్ మీద క్లిక్ చేశాననుకో, ఆ మిగతా కిందున్న 2 ఆప్షన్స్ పోయి ఇప్పుడేమవుతుందంటే నేను ఒక్కదాన్ని మాత్రమే సెలెక్ట్ చేయగలను. కంట్రోల్ పట్టుకున్నా గానీ ఓకే. కంట్రోల్ పట్టుకుంటే ఇది బై డిఫాల్ట్ ఆప్షన్ గూడా యాడ్ అయిపోతుంది. చూడండి బై డిఫాల్ట్ యాడ్ అయిపోతుంది. సో, ఇది యూజర్స్‌కి మనం ఇచ్చినప్పుడు సింగిల్ సెలెక్ట్ చేసి యూజర్‌కి ఇచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు ఓన్లీ ఒకటి మాత్రం సారీ ఇప్పుడు అప్‌డేట్ అయింది. మై బ్యాడ్. సేవ్ చేయలేదు గదా! ఇప్పుడు చూస్తే ఇక్కడ రేడియో బటన్స్ వచ్చాయి. చూసారా? ఇక్కడ మనం ఒక్కటే సెలెక్ట్ చేయగలం. మనం కంట్రోల్ సెలెక్ట్ చేసి ఇప్పుడు నేను కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసినా గానీ చూడండి అలబామా ఎళ్ళిపోయి ఓన్లీ అరిజోనా వచ్చింది. మళ్ళీ అలబామా సెలెక్ట్ చేస్తే అరిజోనా ఎళ్ళిపోయింది. సో, ఇప్పుడేమైంది నేనిక్కడ సెట్టింగ్స్‌కొచ్చి సెట్టింగ్స్‌లో ఆహ్, సింగిల్ సెలెక్ట్ చేశా గదా! సో, దానివల్ల ముందున్న స్క్వేర్ బటన్స్ పోయి ఇప్పుడు రేడియో బటన్స్ వచ్చాయి. ఒక్కసారి ఒక్కదాన్ని మాత్రమే సెలెక్ట్ చేయగలం. కంట్రోల్ పట్టుకో, షిఫ్ట్ పట్టుకో అది మనకనవసరం. అట్లా లేకుండా ఇప్పుడు నేను సింగిల్ సెలక్షన్ ఆఫ్ చేశాననుకో ఇప్పుడు మల్టీ సెలెక్ట్ విత్ కంట్రోల్ ఆన్ ఉంటే ఇక్కడ బటన్స్ చూడండి. రేడియో బటన్స్ పోయి స్క్వేర్ బటన్స్ వచ్చాయి. సెలక్షన్ బటన్స్. ఇప్పుడు నేను మల్టిపుల్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ కంట్రోల్ పట్టుకొని. ఓకేనా? ఇది ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే షో సెలెక్ట్ ఆల్ బటన్ అని ఉంటది. ఇప్పుడు చూస్తే ముందు సెలెక్ట్ ఆల్ బటన్ లేదు కదా! ఇప్పుడు చూడండి సెలెక్ట్ ఆల్ అన్న ఒక అడిషనల్ బటన్ కూడా వస్తుంది. ఇది కూడా ఏంటంటే ఇది గాని, ఈ సెర్చ్ బటన్ గాని ఇవన్నీ యూజర్‌కి కొద్దిగా ఫంక్షనాలిటీ ఈజీ చేయడం కోసం ఇచ్చిన ఆప్షన్స్ అన్నమాట. ఓకేనా? ఇంకా స్లైసర్ హెడర్ మనం ఆన్ కావాలా? ఆఫ్ కావాలా? ఇప్పుడు చూడండి స్టేట్, ప్రావిన్స్ అని హెడర్ ఉంది గదా! హెడర్ ఆన్, ఆఫ్ చేసుకోవడం, దాని సైజ్ గాని, దాంట్లో వచ్చే టెక్స్ట్‌ని చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవడం, కలరు ఇంకా అలాంటివే అన్నమాట ఇవి. జస్ట్ ఈ టైటిల్ పొజిషన్ ఎక్కడుండాలి? లెఫ్ట్‌లో ఉండాలా? రైట్‌లో ఉండాలా? టైటిల్‌కి ఏమన్నా బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇయ్యాలనుకుంటున్నామా? ఆ టైప్ ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఇవి. ఇవి మనకంతే సేమింగ్. అంటే వీటికి ఎండ్ ఉండదు. ఒక్కసారి కావాల్సిన బేసిక్ ఫంక్షనాలిటీ అయిపోయాక ఈ బ్యూటిఫికేషన్ పార్ట్‌కి ఇట్స్ నెవర్ ఎండింగ్. మనకి యూజర్స్‌కి రిక్వైర్మెంట్ ఏముంది? మనకెంత ఓపిక ఉంది? అన్న దాన్ని బట్టి మనం జేయొచ్చు. ఇవి చేసుకోవచ్చు. ఓకేనా? ఇవి స్లైసర్ హెడ్డింగ్స్. ఇంకా ఇక్కడ వాల్యూస్‌ని గూడా మనం సైజ్ చేంజ్ జేయొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు గ్రీన్‌లో వస్తుంది గదా! నాకు గ్రీన్ ఒద్దు బ్లాక్ కావాలి అనుకుంటే అక్కడొచ్చే వాల్యూస్‌ని ఇప్పుడు చూడండి ఇప్పుడు బ్లాక్ అయిపోయింది. ఆ వాల్యూస్‌కి కూడా ఏమన్నా బోర్డర్ ఇవ్వడం గాని, బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇవ్వడం గాని ఇలాంటివి. ఇవన్నీ మనం మోస్ట్‌లీ టచ్ కూడా చేయము. ఓకేనా? మనం ఇట్లా ఇక్కడ దీంట్లో ఇంపోర్ట్ చేసుకున్నట్టు మనం ఏదైనా జేసన్ ఫైల్‌ని మనం వర్క్ చేస్తున్న కంపెనీస్‌లో ఇంపోర్ట్ చేసుకుంటే బై డిఫాల్ట్ వాళ్ళు వాడే ఫాంట్స్ అన్నీ వచ్చేస్తాయి కాబట్టి మోస్ట్‌లీ ఇంక మనం ఏం టచ్ చేయము అవి. ఓకేనా? ఆ! ఇది దీన్ని చేశాను అప్పుడు రేడియో బటన్ సారీ. దీన్ని ఇక్కడ సింగిల్ సెలక్షన్ చేశాం కాబట్టి ఇది ఇప్పుడు ఇక్కడ రేడియో బటన్స్ వచ్చాయి. బై డిఫాల్ట్ మనం ఇలానే పెడతాం. సెలెక్ట్ మల్టిపుల్ విత్ కంట్రోల్ పెట్టి ఇక్కడ షో ఆల్ బటన్ ఎనేబుల్ చేస్తాము. ఇంకొకటి ఇక్కడ సెర్చ్ బటన్ కూడా ఎనేబుల్ చేస్తాం. ఇలా టెక్స్ట్ వాల్యూస్‌ని మన ఫిల్టర్స్‌లో వాడుతున్నప్పుడు. ఓకేనా? సో, ఇంకొకటి మనం ఇప్పుడు ఈ ప్రొడక్ట్ కమాండ్‌ని తీసుకొని కాపీ చేసి ఇంకొకటి నేను చెప్పాను కదా! మనం దీన్ని టైల్ లాగా కూడా యూజ్ చేయొచ్చు తక్కువ ఎంట్రీస్ ఉన్నప్పుడని. సో, టైల్ లాగా యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దీన్ని నేను హ్మ్, టైల్ లాగా యూజ్ చేసినప్పుడు ప్రతి ఒక్క దానికి ఇట్లా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా! సో, దీన్ని మనం ఇప్పుడు దేన్నైతే సెలెక్ట్ చేస్తామో అది మనకిట్లా డార్క్ ఆహ్, బ్లాక్ కలర్‌లో వస్తుంది. మల్టిపుల్ సెలెక్ట్ చేయాలంటే సేమ్ అంతే. కంట్రోల్ పట్టుకొని మల్టిపుల్ సెలెక్ట్ చేసుకుంటాం. సో, ఇవన్నీ ఎప్పుడు యూజ్ అయితాయంటే మనం రిపోర్ట్ చూపిస్తున్నాం. మనం రిపోర్టు హ్మ్. అంటే ఈ కేస్‌లో కాదు. ఇయన్నీ ఎప్పుడు యూజ్ అయితాయంటే దీన్ని డూప్లికేట్ చేసి నేను సరే లేదంటే ఇక్కడే ఒక గ్రాఫ్ ఇచ్చాననుకోండి ఒక టేబుల్.
ఈ విజువల్‌ని కాపీ చేసి ఓకే. ఇక్కడ నేనేం చేస్తానంటే దీన్ని ఈ విజువల్ కింద మార్చేస్తాను. దీంట్లో ఏమొద్దు నాకు జస్ట్ ఆహ్, ప్రొడక్ట్ కంటైనర్ నుంచి మనకు సేల్స్ కావాలి. ఓకేనా? నాకు ఆర్డర్ ఐడీ ఇవన్నీ గూడా వద్దు. స్మాల్ మల్టిపుల్ వద్దు. సమ్ సేల్స్, సమ్ ప్రాఫిట్స్ చూపించాలనుకుంటున్నా. ఓకేనా? సో, ఇప్పుడేమైందంటే నేను దీని మీద ఫిల్టర్ క్లియర్ చేసేస్తా. సో, మొత్తం ఇట్లా నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది గదా! ఒకవేళ ఇలా అజ్యూమ్ జేసుకోండి. ఇది మనం పాపులేషన్ ఆఫ్ నార్త్ అమెరికానో, పాపులేషన్ ఆఫ్ ఏషియానో చూపిస్తున్నాము. ఇట్లా అన్ని ఇక్కడ మనం మన నార్త్ అమెరికాలో ఉన్నదే హార్డ్లీ 10 కంట్రీస్ కదా! ఆ కంట్రీస్ నేమ్స్ అన్నిటి ఇట్లా డిస్‌ప్లే చేసి ఒకటి క్లిక్ చేసామనుకో, ఈ గ్రాఫ్ ఇక్కడున్న గ్రాఫ్స్ అన్నీ ఆ కంట్రీ ప్రకారం మనకి డేటా చేంజ్ అయిపోతాయి గదా! అట్లా మనం చూడాలనుకున్న ఇన్ఫర్మేషను తక్కువ కంట్రీస్‌కి ఉన్నప్పుడు, మనం ఓన్లీ ఆ కంట్రీ స్పెసిఫిక్ కానీ, ఆ సబ్‌సెట్ ఆఫ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ చూడాలి అని అనుకున్నప్పుడు, ఇట్లా మనం స్లైసర్స్ ఇవ్వచ్చు. ఓకేనా? ఆ స్లైసర్స్ ఇలా గూడా ఇవ్వచ్చు కదంటే, ఇలా గూడా ఇవ్వచ్చు. దీంట్లో గూడా ఏం రాంగ్ ఏం లేదు. కానీ ఇట్లా మళ్ళీ క్లిక్ చేయకుండా ఈజీగా ఇవ్వాలనుకున్నప్పుడు, అలాంటివి ఇక్కడ జేస్తాం. ఓకేనా? ఇది మనకి ఫిల్టరింగ్ ఆప్షన్స్ గురించి. ఇంకా ఫిల్టరింగ్‌లో ఇంకొకటేముంటాయంటే కొన్ని టాప్ 10 ఇప్పుడేమవుతుందంటే ఇక్కడ మనకి స్టేట్స్‌లో ఆహ్, ఈ ఫిల్టర్ క్లియర్ చేసేస్తాను. ఇది అర్థమైంది గదా! ఆహ్, ఇప్పుడేం చేస్తామంటే ఇక్కడ అంతా స్టేట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది గదా! నాకిలా వద్దు ఓన్లీ టాప్ 10 హైయెస్ట్ సేల్స్ ఉన్న స్టేట్‌దే కావాలి అనుకుంటే, మనం ఇక్కడికొచ్చి ఆహ్ ఈ ఫిల్టర్ మీద క్లిక్ చేస్తాం గదా! ఇప్పుడు ఈ విజువల్ ఉంది గదా! ఈ విజువల్ మీద క్లిక్ చేసి, ఈ విజువల్‌లో నాకేం గావాలంటే టాప్ 10 స్టేట్స్ మాత్రమే కావాలి విత్ హైయెస్ట్ సేల్స్ ఉన్నవి. ఇక్కడ ఈ బే అప్పుడు ఇక్కడొచ్చి అడ్వాన్స్ టాప్ ఎన్ ఆప్షన్ ఉంది గదా! టాప్ ఎన్ మీద క్లిక్ చేస్తే, ఓకే. నీకు టాప్ 10 స్టేట్స్ దేని ప్రకారం గావాలి అని అడుగుతుంది. సో, నేనేం జెప్తా అంటే టాప్ 5 స్టేట్స్ కావాలి. బేస్డ్ ఆన్ ఏంటి ఇక్కడ ఫీల్డ్ ఉంది గదా! ఇక్కడ ఫీల్డ్ యాడ్ చేయాలి. నేనేం జెప్తున్నా ఇక్కడ మనకేమేమున్నాయి ప్రాఫిట్ ఉంది, సేల్స్ ఉంది గదా! సో, నాకు సేల్స్ ప్రకారం హైయెస్ట్ ఉన్న స్టేట్ కావాలి. ఇప్పుడు సమ్ సేల్స్‌ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. సో, ఇప్పుడు నేను అప్లై చేశాననుకో, ఏ 5 స్టేట్స్‌కైతే హైయెస్ట్ సమ్ ఉంటదో, ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకిక్కడ వస్తుంది. ఇక్కడ టేబుల్ ఇక్కడ కౌంట్ చూసారా? 48183 ఉంది గదా! ఇప్పుడు నేను దీని మీదకి ఇక్కడెళ్ళి ఈ ఫిల్టర్‌ని పీకేస్తే ఈ కౌంట్ మారింది. చూసారా? సో, ఇలాంటివి చేయొచ్చు మనం. ఇది మీకు కరెక్ట్‌గా తెలియాలి అనంటే అంటే ఆ స్టేట్ కౌంట్ తగ్గుతుందా? పెరుగుతుందా? చూడాలి అని అనుకుంటే ఓన్లీ ఇక్కడ స్టేట్స్ తీసుకొచ్చి పెడతాను. ఓకేనా? సమ్ ప్రాఫిట్ ప్రొడక్ట్ నేమ్ ఇది తీసేద్దాం. సమ్ సేల్స్ రోస్ యూనిట్ ప్రైస్ పోస్టల్ కోడ్. ఓకేనా? సో, ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడున్న ఆ 50 యూఎస్‌లో ఉన్న 50 స్టేట్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనపడుతుంది. నేనిప్పుడు ఏం చేస్తాను దీని మీద ఆహ్, విజువలైజేషన్ ఆన్ దిస్ ఫిల్టర్ ఉంది గదా! స్టేట్ ప్రావిన్స్ మీద ఎళ్లి టాప్ టాప్ 5 స్టేట్స్ కావాలి. వేర్ ఆహ్, మై సేల్స్ ఈస్ ది హైయెస్ట్. ఓకేనా? అప్లై చేస్తే చూడండి. సో, దీనికి మాత్రమే హైయెస్ట్ సేల్స్ ఉన్నాయి. హైయెస్ట్ సేల్స్‌ని ఆహ్ సేల్ అమౌంట్ దీనికి ఉంది గదా ఎక్కువ. తర్వాత ఇదే డిసెండింగ్ ఆర్డర్‌లో అరేంజ్ అయిపోయి ఓన్లీ టాప్ 5 వచ్చాయి గదా! ఇలాంటివి మనం డైరెక్ట్ ఇక్కడ ఈ ఫంక్షనాలిటీని యూజ్ చేసుకొని చేయొచ్చు. ఫిల్టర్ ఆన్ విజువల్ మీద యూజ్ చేసుకొని. ఓకేనా? ఇది గూడా మనకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఎందుకంటే అప్పుడప్పుడు మనం డీటెయిల్డ్ పేజెస్‌లో అంతా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. కానీ హైయర్ లెవెల్ లీడర్‌షిప్ వాళ్ళు 5, 10 మినిట్స్‌లో వాళ్ళు హై లెవెల్ ఇన్ఫర్మేషన్ చూడాలి అని అనుకున్నప్పుడు ఇలా మనం విజువల్‌లోనే ఈ విజువల్‌కి అప్పుడేం చేస్తాం ఇక్కడ టైటిల్ ఆన్ చేసి, ఈ టైటిల్‌లో ఏమని పెడతాం మనము, టైటిల్‌లోనే టాప్ 5 స్టేట్స్ అని పెడతాం కదా! స్టే టాప్ 5 స్టేట్స్ విత్ హైయెస్ట్ సేల్స్. ఓకేనా? సో, ఇదేమవుతుంది అంటే, ఇది డైనమిక్‌గా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి డేటా వచ్చినప్పుడు, ఆ డేటాలో ఆహ్,
ఇప్పుడు మనం ఈ డేట్ రేంజ్ కదా సెలెక్ట్ చేసుకుంది. ఒకవేళ డేట్ రేంజ్ మార్చామనుకో, అప్పుడు ఈ వాల్యూస్ కూడా మారొచ్చు. ఇదో చూసారా? ఈ ఈ డేట్ రేంజ్ మారిస్తే ఈ కొద్దిగా పైకి, కిందకి అయ్యాయి. అప్పుడప్పుడు ఇక్కడ ఉన్నది ఇప్పుడేముంది ఇక్కడ ఇలినాయిస్, న్యూయార్క్, టెక్సాస్, వాషింగ్టన్ ఉంది గదా! ఫ్లోరిడా వచ్చింది. టెక్సాస్ ఎళ్ళిపోయింది. చూసారా? ఎందుకంటే ఈ డేట్ రేంజ్‌లో హైయెస్ట్ సేల్స్ దీనికుంది గాబట్టి. సో, టెక్సాస్ ఎళ్ళిపోయి ఫ్లోరిడా యాడ్ అయింది. సో, ఇవి డైనమిక్‌గా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న డేటా బట్టి, నెక్స్ట్ డేటా రిఫ్రెష్ అయినప్పుడు వచ్చిన కొత్త డేటా బట్టి ఇవి ఆటోమేటిక్‌గా కాలిక్యులేట్ అయిపోతాయి. ఓకేనా? ఇది టాప్ ఎండ్ ఫిల్టరింగ్ అని దీన్ని మనం టాప్ 2 ఇలాంటివి మల్టిపుల్ చేయొచ్చు. ఇప్పుడు సేల్స్ మీద పెట్టాం. సేల్స్ వద్దు ప్రాఫిట్ మీద కావాలి అనుకుంటే నేను ప్రాఫిట్ మీద గూడా పెడతాను. సో, అప్పుడు ప్రాఫిట్ ఆహ్, అది క్లిక్ చేసాక అప్లై చేయాలి. అప్పుడు ఆ ప్రాఫిట్ దేనికి ఎక్కువొస్తే దాని ప్రకారం మనకి డేటా ఇదవుతుంది. ఓకేనా? సో, ఇంకా నెక్స్ట్ దీంట్లో ఈ ఫిల్టరింగ్ మనం ముందు గూడా చూసాము. అడ్వాన్స్ లెవెల్ ఫిల్టరింగ్స్‌లో ఏముంటాయంటే మనకి బేసిక్‌లో ఓన్లీ బేసిక్ ఇట్లా సెలెక్ట్ చేయడము, నాన్ నల్ మోస్ట్‌లీ ఇవి నాన్ నల్ ఫిల్టర్స్ అలా యూజ్ చేయడానికి వాడతాం. అడ్వాన్స్‌కెళ్తే ఇంకా మనకి టెక్స్ట్ ఫిల్టర్స్ కూడా అంటే కంటైన్స్, స్టార్ట్స్ విత్, ఎండ్స్ విత్, ఈస్ నాట్ బ్లాంక్, ఈస్ నాట్ ఎంప్టీ ఇలాంటి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో, ఇదెప్పుడు వాడతామంటే మనకి ఇప్పుడు ఒక స్టేట్ మన దగ్గరున్న ఒక 1,000,000 ఎంట్రీస్‌లో ఒక 1000 ఎంట్రీస్‌కో, 10,000 ఎంట్రీస్‌కో స్టేట్ అన్న కాలమ్ యూజర్ ఫిల్ చేయలేదు. సమ్ ఎర్రర్ ఇష్యూ వచ్చిందనుకో. నా మనం ఇక్కడ ఫిల్టర్ ఔట్ చేయకపోతే అది ఇక్కడ నల్ అని కూడా ఒక ఎక్స్‌ట్రా ఆప్షన్ చూపిస్తుంది. అది నాకొద్దు గదా! అప్పుడేం చేస్తాము ఇక్కడికొచ్చి ఇక్కడ అడ్వాన్స్ ఆప్షన్స్‌లో హ్మ్. ఇక్కడుంది గదా! ఈస్ నాట్ నల్, ఈస్ నాట్ బ్లాంక్, ఈస్ నాట్ ఎంప్టీ ఇప్పుడు మనం సితో స్టార్ట్ అయ్యే స్టేట్స్ అన్నిటిని రిమూవ్ చేయాలనుకున్నామనుకో, అప్పుడు ఆహ్, డస్ నాట్ స్టార్ట్స్ విత్ సి. జస్ట్ అప్లై చేశామనుకో, సితో స్టార్ట్ అయ్యేది ఏవి ఇక్కడ కనపడట్లేదు చూడండి. కాలిఫోర్నియా, కొలరాడో ఏవి కనపడట్లేదు. ఇలాంటి ఫిల్టర్స్ కూడా మనం ఇక్కడ ఈ అడ్వాన్స్ ఫిల్టరింగ్ ఆప్షన్స్ వాడి చేసుకోవచ్చు. ఓకే. ఇవన్నీ యూజువల్‌గా ఇలాంటివన్నీ ఇక్కడే కవర్ చేసేస్తాం. ఇలాంటివి కాకుండా ఇంకా జస్ట్ యూజర్ ఇంటరాక్షన్ కోసమే ఇలాంటి ఫిల్టర్స్ క్రియేట్ చేస్తాం. ఒక డేటాని యూజర్ ఎప్పటికీ చూడ్డు అనుకుంటే అవన్నీ మనం ట్రాన్స్‌ఫార్మ్ డేటా లెవెల్‌లోనో లేదంటే ఈ ఫిల్టర్ ఆన్ పేజో ఈ లెవెల్స్‌లోనే పీకేస్తాం. ఓకేనా? దీస్ ఆర్ ఓన్లీ ఫర్ యూజర్ ఇంటరాక్షన్స్. ఇది వేరియస్ టైప్ ఆఫ్ ఫిల్టరింగ్స్. ఇంకా ఫిల్టర్ ఎలా అప్లై అయితాయని లెవెల్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ముందు. ఫిల్టర్ హైరార్కీ ఎలా అవుతుంది? ట్రాన్స్‌ఫార్మ్ డేటాలో ఫిల్టర్స్, దాని తర్వాత ఆల్ పేజెస్, తర్వాత విజువల్, తర్వాత మాత్రమే ఇవి అప్లై అయితాయి. వీటన్నిటిని ఓవర్ రైట్ చేయడానికి కూడా మనం కాలిక్యులేట్ అన్న ఫంక్షన్ వాడి, ఆ ఫిల్టర్ కాంటెక్స్ట్ ఫంక్షన్స్ వాడితే మెజర్స్ ఇవన్నీ కూడా ఓవర్ రైట్ అయిపోయి మనం మెజర్‌ని కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ అప్లై అయ్యి కూడా మెజర్ కాలిక్యులేట్ చేసుకోవచ్చు. అవి మనం మెజర్స్‌లో కాలిక్యులేట్ వాడి ఫిల్టర్ కాంటెక్స్ట్ అవి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం అవి. ఓకేనా? సో, ఈ ఫిల్టరింగ్ ఆప్షన్స్ కాకుండా మ్యాప్స్ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా? మ్యాప్స్‌లో ఒక సెట్టింగ్ చేంజ్ చేయాలి. ఇంకా మనం స్లైసర్స్‌ది కూడా మల్టిపుల్ ఆప్షన్స్ మనం చూసాం. స్లైసర్స్‌లో లైక్ బిట్వీన్, డ్రాప్ డౌన్ ఈ ఆప్షన్స్ అన్ని స్లైసర్‌లో చూసాం. డ్రిల్ అప్, డ్రిల్ డౌన్ చూసాం. ఆహ్, రిపోర్ట్ ఇంటరాక్షన్స్ ఉంది గదా! టైమ్ ఇంకా రిపోర్ట్ ఇంటరాక్షన్స్, బుక్ మార్క్స్, పారామీటర్స్. ఓకే. ఈరోజు అవ్వదు. సో, బ మన ఇంటరాక్షన్స్ డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసాం ఇది ఆహ్, హై లెవెల్‌లో. ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చి బుక్ మార్క్స్. ఈ 2 ఈరోజు కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఎంతవరకైతే అంత. సో, ఇప్పుడు ఎడిట్ ఇంటరాక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ స్టేట్ వర్జీనియా సెలెక్ట్ చేశా. ఇది చేంజ్ అయింది. ఇది చేంజ్ అయింది కదా! ఇప్పుడు నేను ఇక్కడికొచ్చి స్మాల్ బాక్స్ మీద సెలెక్ట్ చేస్తే ఇక్కడ నాకు వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు చూడండి స్మాల్ బాక్స్ మీద మళ్ళీ క్లిక్ చేస్తే ఇక్కడ వాల్యూ 13 వచ్చింది మళ్ళీ. ఇప్పుడు నేను జంబో డ్రమ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ వాల్యూ చేంజ్ అవుతుంది. చూడండి 312 వచ్చింది కదా! అంటే పవర్ బిఐ ఏమవుతుంది అంటే మనం విజువల్‌లో వాడిన ఏ ఎలిమెంట్‌ని క్లిక్ చేసినా దాని ప్రకారం మిగతా అంతా ఎలిమెంట్స్ చేంజ్ అయితాయి. కానీ ఒకవేళ నాకలా వద్దు. నేను ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే నాకు ఈ వాల్యూ చేంజ్ అవుతుంది. అలబామా ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది గదా! అలా వద్దు నాకు. ఓన్లీ గ్రాఫ్ మీద క్లిక్ చేస్తే ఈ టేబుల్ మారాలి. కానీ టేబుల్ మీద క్లిక్ చేస్తే గ్రాఫ్ మారకూడదు. ఇలాంటివి చేయాలి అనుకుంటే దాన్ని మనం ఎడిట్ ఇంటరాక్షన్స్‌లో చేస్తాం. ఓకేనా? ఆహ్, వ్యూ అయ్యో! కమాండ్ ఎక్కడుంటుంది?
సారీ. దీన్ని మనం ఒక విజువల్‌ని సెలెక్ట్ చేస్తేనే మనకి ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ చూసారా? ఈ విజువల్‌ని నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేశాక ఎడిట్ ఇంటరాక్షన్స్ మీద క్లిక్ చేశా. ఇప్పుడు చూస్తే ఏమవుతుంది? ఇక్కడ ఎడిట్ ఇంటరాక్షన్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇది ఫిల్టర్ ఇది ఫిల్టర్ అవుతుంది గదా! ఇది గూడా ఫిల్టర్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ నన్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది చూడండి. ఇప్పుడు నన్ మీద క్లిక్ చేశా. ఆ! మళ్ళీ ఎడిట్ ఇంటరాక్షన్స్ మీద క్లిక్ చేస్తే పోయింది. ఇప్పుడు చూడండి. అలబామా మీద క్లిక్ చేస్తే ఇది మారట్లేదు. చూసారా? అరిజోనా క్లిక్ చేసినా, ఏది క్లిక్ చేసినా ఈ వాల్యూ మారట్లేదు. ఎందుకు మారట్లేదు? మనం ఏం చేసాము, ఇక్కడికొచ్చి ఎడిట్ ఇంటరాక్షన్స్‌లో దీనికి ఈ స్టాప్ సింబల్ సెలెక్ట్ చేసాం కదా! నన్ అని. సో, ఈ నన్ అని సెలెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అనంటే దీనివల్ల ఈ వాల్యూ మారదు. ఒకవేళ ఇప్పుడు నేను ఈ నన్ సెలక్షన్ పీకేసి ఇప్పుడు సెలెక్ట్ చేస్తే చూడు వాల్యూ మారుతుంది. ఓకేనా? ఓకే. ఇప్పుడది సెలెక్ట్ అయ్యి లేదు గదా! ఇప్పుడు క్లిక్ చేస్తే ఎడిట్ ఇంటరాక్షన్స్ తీసేసి అరే! అయ్యిందా? ఓకే. ఆ! ఓకే. ఇప్పుడు పోయింది. ఫిల్టరు హైలైట్. నన్ను డీసెలెక్ట్ చేయాలి అంటే మనం పక్కన ఎక్కడన్నా క్లిక్ చేస్తే అది పోతుంది. ఇప్పుడు చూడండి. ఇప్పుడు అలబామా మీద క్లిక్ చేస్తే వాల్యూ చేంజ్ అవుతుంది కదా! సో, ఇలాంటివి మనం ఈ ఎడిట్ ఇంటరాక్షన్ ఫంక్షన్ వాడి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫిల్టర్స్ బై డిఫాల్ట్ వస్తాయనుకుంటా చూద్దాం. ఫిల్టర్స్ మీద ఎడిట్ ఇంటరాక్షన్స్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఈ ఫిల్టర్ వీటన్నిటి మీద పనిచేస్తుంది కదా! ఇప్పుడు నేను దీని మీద ఆహ్ ఇలా క్లిక్ చేస్తా. సో, అప్పుడేమైతదంటే, ఈ ఫిల్టర్ మీద మనం పెట్టే ఫిల్టర్స్ దీనికి పనిచేయవు. ఓకేనా? ఇప్పుడు పీకేద్దాం ఇవన్నీ. ఇప్పుడు కంటైనర్ మీద ఫిల్టర్ పెడదాం. ఇది చేంజ్ అయింది. ఇది చేంజ్ అవుతుంది గదా! ఇప్పుడు స్టేట్ ప్రావిన్స్ మీద ఫిల్టర్ పెడితే, అలబామా పెడితే ఇది చేంజ్ అయింది. కానీ ఇది చేంజ్ అవ్వట్లేదు చూడండి. ఎందుకు? నేను ఈ స్లైసరు దీని మీద వర్క్ అవ్వకుండా నేను ఇంటరాక్షన్స్ ఆపేసాను గదా! లేదు ఈ స్లైసర్ నాకు దీనికి కూడా వర్క్ అవ్వాలి అనుకుంటే, మళ్ళీ ఇక్కడికొచ్చి మళ్ళీ ఫిల్టర్ మీద క్లిక్ చేసేస్తే ఇప్పుడు చూడండి. ఇప్పుడు అరిజోనా చేస్తే అరిజోనా ఫిల్టర్ అయింది. ఓకేనా? సో, దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి, మనం ఈ స్లైసర్స్ బై డిఫాల్ట్ ఏంటంటే, మనం ఏ స్లైసర్ పెట్టినా, ఆ స్లైసర్‌కి డిఫరెంట్ టేబుల్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చినా, ఒకవేళ ఆ టేబుల్‌కి ఈ టేబుల్‌కి రిలేషన్ అంటే, ఇప్పుడు హ్మ్, ఈ స్లైసర్‌ని మనం ఆర్డర్స్ టేబుల్ నుంచి పెట్టాం. ఇప్పుడు నేను రిటర్న్స్ నుంచి గూడా కొంత ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేసి పెడితే, ఒకవేళ మనం ఇక్కడ రిలేషన్స్‌లో ఈ ఆర్డర్స్ టేబుల్స్‌కి, రిటర్న్ టేబుల్స్‌కి రిలేషన్ క్రియేట్ చేసుండుంటే అప్పుడు ఈ స్లైసర్ దీని మీద కూడా పనిచేస్తుంది ఫిల్టరింగ్. ఓకేనా? లేదు అలా వద్దు నాకు యూజ్ కేస్ అప్పుడప్పుడు మనకి యూజ్ కేస్ ఎలా ఉంటదంటే ఇది తీసేస్తాను. అప్పుడప్పుడు యూజ్ కేస్ ఎలా ఉంటదంటే మనం 2 డిఫరెంట్ రిపోర్ట్స్‌ని ఒకటే పేజ్‌లో చూపిస్తాం. అప్పుడు ఈ ఫిల్టర్స్ కూడా ఇక్కడ పెట్టే ఫిల్టర్ దీనికి అప్లై అవ్వకూడదు. ఓన్లీ దీనికే అవ్వాలి. ఇలాంటి యూజ్ కేసెస్ వస్తాయి. అప్పుడు మనం ఏం చేస్తామంటే దీనికి బ్యాక్‌గ్రౌండ్ ఫార్మాటింగ్ సిమిలర్‌గా పెట్టుకుంటాం. అంటే యూజర్‌కి అర్థమయ్యేటట్టు ఇది దీనివల్ల ఫిల్టర్ అవుతుంది అని. మళ్ళీ ఇట్లా మనం ఇన్సర్టింగ్ టెక్స్ట్ బాక్స్ ఆప్షన్స్ చూసాం కదా! ఇట్లా టెక్స్ట్ బాక్స్ ఇన్సర్ట్ చేసి అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అక్కడ దేనివల్ల ఏది ఫిల్టర్ అవుతుంది, మనం చేయాలనుకున్న ఎక్స్‌ప్లనేషన్స్ అక్కడ ఇస్తాము. ఇలాంటివి. ఓకేనా? ఎడిట్ ఇంటరాక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా బై డిఫాల్ట్ మోస్ట్‌లీ మనం అంత ఎక్కువగా చేంజ్ చేయము ఇంటరాక్షన్స్. మనం రిపోర్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఏ ప్రాస్పెక్ట్‌లో క్రియేట్ చేస్తామంటే, ఒక టేబుల్ నుంచి మనం ప్రెజెంట్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక 2, 3 రిపోర్ట్స్‌లో ప్రెజెంట్ చేస్తాం. అప్పుడు మనం ఒకదాని మీద ఫిల్టర్ చేసిన ఇప్పుడు నేను ఇట్లా చూస్తున్నాను. ఇప్పుడు అలబామా స్టేట్ మీద నేను అనలైజ్ చేస్తున్నప్పుడు యూజువల్‌గా అలబామా స్టేట్స్‌లో ఏవి ఎక్కువ అమ్ముడుపోతాయి అన్న ఇన్ఫర్మేషనే కదా నేను కూడా చూడాలనుకుంటాను. ఇదొకటి యూజువల్‌గా మనం చూడము. ఈ 2 రిపోర్ట్స్ ఒకదానికొకటి కాంప్లిమెంట్. అంటే ఇక్కడున్న ఇన్ఫర్మేషన్‌ని ఇంకో డిఫరెంట్ లెవెల్‌లో ఇక్కడ మనం చూపిస్తున్నాం. సో, మోస్ట్‌లీ మనం ఇట్లా ఇంటరాక్షన్స్‌ని రిమూవ్ చెయ్యము. ఇంటరాక్షన్స్ యాస్ టీజ్‌గా ఏవైతే వస్తాయో అవే యూజ్ చేస్తాం. కానీ మనకి స్పెషల్ యూజ్ కేస్ వస్తే అప్పుడు మనం ఇలాంటివి వాడొచ్చు. ఓకేనా? హ్మ్. ఇది అర్థమైందనుకుంటా. ఇంకా బుక్ మార్క్స్ అంటే ఏంటంటే 2 మినిట్సే ఉంది. సరే ఇది రేపటి క్లాస్‌లో చూద్దాం. ఓకేనా? హ్మ్.